భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఈ ప్రపంచంలోనే లేని ఎత్తైన విగ్రహాన్ని కట్టి అంబేద్కర్ గారి యొక్క బాల్యం, విద్యాభ్యాసం, ఆయన పడిన వివక్ష, వీటన్నిటిని కూడా ఆయన రాసిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం వల్ల భారతదేశం ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా మరి మంచి పేరు తెచ్చుకోవడం, వీటన్నిటిని కూడా భావి తరాలకు అర్థమయ్యే విధంగా మ్యూజియం కట్టి స్మృతివనం కడుతున్నాం అని చెప్పి దానికి ఒక సైట్ అలాట్ చేస్తే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ మీద ఎంత ప్రేమ ఉందో నేను చెప్తున్నాను. విజయవాడలో పెట్టారు, తక్కువ స్థలంలో ఒక స్మృతివనం. అంటే అక్కడికి వెళ్తే అక్కడ కూర్చున్న ఫీలింగ్ కానీ, ఆయన యొక్క జీవిత చరిత్ర కానీ, ఆయన పడిన కష్టం కానీ, ఆయన రాజ్యాంగం నిర్మాణం రాసినప్పుడు ఉన్న విధానాలు కానీ, ఆ స్మృతివనంలో ఆయన యొక్క బాల్యం కాడి నుంచి అన్నింటికి ఒక డిజైన్ చేసింది ముందు చంద్రబాబు నాయుడు. ఈవేళ దాన్ని ఏదో చేసేస్తున్నారని మరి పున్నానికి అమావాస్యకి వచ్చి ఎక్స్ఎంపీ వంగా గీత గారు, ఆవిడ ఎలక్షన్కి ఆవిడే డబ్బులు కరప్షన్ చేసింది. ఇది ఎక్కడ విచిత్రం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పంపుతున్నాడు రోజుకి. ఈవేళ మీకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఈవేళ ఎస్సీ కమ్యూనిటీలందరికీ కూడా రావాల్సిన స్కీమ్స్ అన్నీ ఎగ్గొట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈవేళ అంబేద్కర్లకు ఒక షెల్టర్లో గ్రామాల్లో వేయించలేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. తెలుగుదేశం ప్రభుత్వం అయ్యల్లో ఎన్నో వందల షెల్టర్స్ అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో వేయించడం జరిగింది. ఎస్టీ కార్పొరేషన్ నిధులు పక్కదోవ పెట్టించిన ఘనత వైఎస్ఆర్సీపీది.